శ్రీధర్ స్వామి గారు చెప్పిన విషయాన్ని నేను రిపీట్ చేయకుండా హైదరాబాద్ యొక్క రూపురేఖలు భౌగోళికంగా ఉన్న హైదరాబాద్ ఏదైతుండేనో ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. అంటే హైదరాబాద్తో ఉన్న అనుభూతి, వాళ్ళకున్న అనుభూతి. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి మాత్రం యథేచ్ఛగా హైదరాబాద్ పట్టణానికి యొక్క సంస్కృతి చరిత్రను కూడా రూపుమాపి సంస్కృతిని మొత్తం ధ్వంసం చేస్తూ భౌగోళికంగా కూడా మొత్తం ఏ బాధ్యత లేని, అంటే ఈ ప్రాంతం వాళ్ళు పరిపాలనలు లేరు. ఎప్పుడైతే విలీనం గురించి శ్రీధర్ స్వామి గారు చెప్పారు, విలీనమైన తర్వాత మన ప్రాంతాన్ని మనం పాలించుకుంటలేము. ఏ హైదరాబాద్ స్టేట్ అయితే మనం ఇక చరిత్ర మాట్లాడితే గంటన్నర పడుతుంది. కానీ ఆసఫ్ జాహీ పీరియడ్లని, ఆఖరి నవాబుల పీరియడ్లో తీసుకున్న మన సొంత రైల్వేస్ మనకు ఉన్నాయి. అంటే మనం దేశంలో పరిపాలించబడినాం. మనకు ఒక దేశం, మన మింట్, మన కరెన్సీ మనకుండే రైల్వేస్ మనం క్రియేట్ చేసుకున్నాం. సొంత రైల్వేస్ ఎక్కడెక్కడి నుంచి ఏం తెచ్చుకోవాలి, బొగ్గుకే కానీ అడవి కట్టెకే కానీ గ్రామాలకు కూడా ఆలోచన చేసి మనం ఎంతో రైల్వేస్తో కూడా ఎంతో సాంస్కృతిక చాలా మార్పులు వచ్చినాయి. మన ఎయిర్వేస్ ఉన్నది, మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్వేస్ సొంత మన ఎయిర్వేస్ నిర్మించుకొని ఇతర దేశాలకు కూడా మన హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసేవాళ్ళం. ఈ రకంగా మనం రోడ్ రవాణా సంస్థ అప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్ కిందనే రోడ్ రవాణా సంస్థ ఉండే. ఈ రకంగా మనం పోస్టల్ డిపార్ట్మెంట్ మన సొంత, అంటే ఒక దేశం కింద పరిపాలించబడుతూ ప్రపంచంలోనే అతి ధనవంతుడైన నవాబు మన హైదరాబాద్ నవాబు. అయితే ముఖ్యంగా మనం మళ్ళీ ఇవాళ పుస్తకావిష్కరణకు వస్తే ఈ హైదరాబాద్ అంటే మా హైదరాబాద్ కాకుండా చేస్తారేమనే భయం వరకు తెచ్చిన మనల్ని హైదరాబాద్ వాసులని ఇది చెప్పుకోదగ్గ. కానీ మళ్ళీ పోరాటం పట్టిమ భారతదేశంలో ఈ హైదరాబాద్ స్టేట్లో జీవించిన వాళ్ళకున్న పోరాట పట్టిమ ఈ భారతదేశంలో ఎవరికీ లేదు. అంటే ఇటువంటి వాళ్ళం కూడా, ఇంత పోరాట పట్టిమ ఉన్న వాళ్ళని కూడా మా హైదరాబాద్ మాకు కాకుండా చేస్తారేమో భయప్రాంతం చేసే తీరుగా చేసింది ఎవరు అంటే సీమాంధ్ర పెట్టుబడిదారులు, రాజకీయ నాయకులు. వాళ్ళ కుట్ర మేరకి మన నీరుని యథేచ్ఛగా దోసుకుపోదామనే కుట్ర మేరకే మన ప్రాంతాన్ని కలుపుకున్నారు. మనకు నైజాం నవాబ్ డెవలప్ చేసిన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చరు, మనకున్న అన్ని వసతులను వాళ్ళు కలుపుకొని లాభపడేందుకు మనల్ని అణిచివేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు, పాఠశాలలు ఎక్కువ లేకుండా చదువుకోలేదు, ఇంగ్లీష్ చదువుకోలేదు ముఖ్యంగా. కాబట్టి ఇక్కడ పెత్తనం చేయొచ్చు అనేది వాళ్ళకి తెలుసు. ఆ రకంగా ప్రతిదీ నిధులను మళ్ళించారు. వీటన్నిటిని పెట్టుకునే విలీనమైంది. ఈ క్రమంలో ఎప్పుడైతే పరిపాలన వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది, అంటే నైజాం నవాబే ఇండియన్ యూనియన్లో కలవక ముందే ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్లాన్ చేసిండు. ఎందుకంటే 100 కిలోమీటర్లు కృష్ణానది, గోదావరి అనేది పారుతుంటే మనం ఎగువ ప్రాంతంలో ఉన్నాం. దానికి ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. నిజాం సాగర్ అయిపోయింది, అలీ సాగర్ అయిపోయింది, చిన్న చిన్న డ్యాములు, చెరువులు, కుంటలు, కుతుబ్ షాహీస్, కాకతీయుల నాటి నుంచి ఉన్న గొలుసు చెరువుల సిస్టమ్ని కూడా కుతుబ్ షాహీస్ కాపాడారు. మళ్ళీ వాళ్ళు ముందుకు తీసుకెళ్ళారు. మళ్ళీ కుతుబ్ షాహీలే అప్పుడు హుసేన్ సాగర్ను, చార్మినార్ ఫౌండేషన్ వేయకముందే 30 సంవత్సరాల మొదలు హుసేన్ సాగర్ను కట్టాడు. 30 సంవత్సరాల మొదలు అది అర్థం చేసుకోవాలి. ఆ హుసేన్ సాగర్ మొత్తం పూజించకపోతున్నది. సెక్రటేరియట్ కూడా దాన్ని ఎంక్రోచ్ అయ్యింది. ఎన్టీఆర్ గార్డెన్ అన్నీ వచ్చింది, బొందలగడ్డ తయారు చేసిన దాన్ని. ఎన్టీఆర్ బొంద అక్కడనే, వీళ్ళ బొంద, మన వైఎస్ఆర్ బొంద కూడా పెడుతుందుకు వస్తే మేము కోర్టుకు పోయినాం. పివి నరసింహారావు దానికి మేము కోర్టుకు పోయినాం, లంచ్ మోషన్లో పోయినాం. పోయిన తర్వాత లాస్ట్కి ఏం చెప్పినట్టుగా మేము ఏం కట్టడాలు కట్టము అని ప్రభుత్వం 4 డిపార్ట్మెంట్ మా అందరితో మాట్లాడి ఏం అనుకుని పెట్టనీయారంటే చూస్తున్నట్టు ఊరుకున్నారు మొత్తం పర్యావరణవేత్తలు. సుప్రీంకోర్టు ఇచ్చింది, ఏ చెరువు కుంట చుట్టూరు బొందలగడ్డని చేయకుండా ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలే కాల రాస్తున్నాయి. అయితే ఈ రకంగా ఈ ప్రాంతం విలీనమైన తర్వాత ఏ ప్రభుత్వాలు అయితే సీమాంధ్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పాలిస్తుందో మొత్తం ఆంధ్రప్రదేశ్ను, వాళ్ళకు రాజధాని మీదనే మెయిన్ కన్ను. రాజధానిని కుప్పిట్లో పెట్టుకుంటేనే రాష్ట్రాన్ని పాలించగలుగుతామని ఆ కన్నుతో ఈ ప్రాంతాన్ని ఎప్పుడు హైదరాబాద్ డెవలప్ చేయలేదు. కానీ హైదరాబాద్ ఒక పాలిచ్చే బర్రె లెక్క, మన బంగారు గుడ్లు పెట్టే కోడి లెక్కనే చూశారు. భూమి డబ్బునే చూశారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నామని చెప్పే పేరుతో మొత్తం నాశనం చేసి ఒక ఓల్డ్ సిటీ హైదరాబాద్ వదిలిపెట్టింది. అక్కడ కూడా ఓటు బ్యాంక్ కోసం ఎట్లా చెప్తే అట్లా మొత్తం 13 గేట్లు మన కోట సిటీ వాల్, 13
దర్వాజాలతో ఉన్న దాన్ని ఒక్క దర్వాజా మిగిలించాలి. ఆఖరికి అఫ్జల్గంజ్ దగ్గర ఉన్న దర్వాజా మా యంగర్ జనరేషన్ ఇట్లా చూసిందో ఏమో, ఇట్లా మొత్తం నాశనం చేస్తే అక్కడక్కడ ఇప్పుడు మన శాలిబండ దగ్గర మన శాలిబండ దగ్గర ఉన్న ఒక చిన్నది అక్కడ కనిపిస్తుంది, మొగల్పురా దగ్గర కనిపిస్తుంది, అక్కడక్కడ కోట మన సిటీ వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళు కనిపిస్తాయి. ఇక అది ఒక్క గూడాన వాళ్ళే తీస్తే ఇక మూసీ నది ఉత్తర భాగాన మాత్రం మొత్తం అంటే వారసత్వ కట్టడాలు పాత పట్టణంలో, ఇటు ఉత్తర ప్రాంతం మూసీ నదికి కూడా వేల సంఖ్యలో మొత్తం కట్టడాలు కూలిపోయి. అందులో కట్టడాల్లో ముఖ్యంగా చెప్పాలంటే ఖచ్చితంగా ప్రాంతేతరులే అక్కడ లేని క్రియేట్ చేసి భయభ్రాంతులను చేసి మాకు జాగ ఉంటుందో ఉండదో ఖాళీగా ఉన్నది కదా అని చేసి అమ్ముకునేది కూడా మొత్తం వారసత్వ కట్టడాలను కూలగొట్టేసి డెవలప్మెంట్ అనే పేరు మీద అపార్ట్మెంట్లు వచ్చేసి మనకు హైదరాబాద్ అంటే భారతదేశంలో ఉన్న ఎన్ని రకాల ఆర్కిటెక్చర్ స్టైల్స్ ఉన్నాయో అన్ని పట్టణాల్లో అన్ని ఆర్కిటెక్చర్ ఈ ఒక్క పట్టణంలో ఉన్నాయి. ఈ పట్టణంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ శైలి ఏ పట్టణంలో లేవు. అదే కాకుండా చెరువుల కుంటలను కాపాడడంలో కూడా ఈ నవాబులు మనకు అది అందించారు. ఎప్పుడైతే మూసీ నదికి 19 పెద్ద వరదలు వచ్చినాయో వేల మంది ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రాణాలు ఓడిపోయినరు. ఎన్నో కట్టడాలు కూడా ప్రవాహానికి కొట్టుకుపోయిన తర్వాత మహబూబ్ అలీ పాషా మంచం పట్టిడు, పాపం ఆయన బాధపడి మొత్తం ఆయన ఈ వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్లో ఉన్న మొత్తం రాయల్ ప్యాలెస్ల గేట్లన్నీ కూడా ఓపెన్ చేసి ఇండ్లలో ఓపెన్ చేసేసి ఒక జనాన ఉండే స్థలం తప్ప వాళ్ళ ప్రజలకు అందరికి స్థలం ఇచ్చి వాళ్ళకు భోజనాలు పెట్టి పడుకునే వసతి చేసి వైద్య సౌకర్యాలు చేసి మళ్ళా బస్తీలు ఎక్కడైతే కూలిపోయిన బస్తీలను బాగు చేసి వాళ్ళు పంపించేంత వరకు కూడా రాయల్ ప్యాలెస్లో ఉంచుకున్నారు. ఆయన మంచాన్ని పట్టిన తర్వాత ప్లేగ్ వ్యాధి వచ్చింది, బాధ వల్లనే ఆయన చనిపోయాడు 1911లో. మన ఉస్మాన్ అలీ పాషా 14లో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు పెట్టి నిష్ఠాతులను పెట్టుకొని మన విశ్వేశ్వరయ్య గారితో ప్లాన్ చేసి మూసీ నదికి నీరుని ఈ ప్రవాహం కొట్టుకుపోద్దనే ఉద్దేశంతో ఉస్మాన్ సాగర్ హిమాయత్ 2 మూసీ నదికి అడ్డంగా 2 వాటర్ బాడీస్ కట్టి త్రాగే నీరు 20,000 ఎకరాలకు సాగునీరు కోసం 2 ప్రాజెక్టులు కట్టి మంచి డ్రైనేజ్ సిస్టంతో భారతదేశంలో ప్రపంచంలోనే మెచ్చుకోదగ్గ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంతో త్రాగే నీరు పైపు ద్వారా ఇచ్చే త్రాగే నీరుతో డస్ట్ ప్రూఫ్ రోడ్స్తో బస్తీలన్నింటినీ కాలనీస్గా తయారు చేసాం. ఇప్పటికి కూడా మన మినర్వాది ఇక్కడ చూసినా కాచిగూడ దగ్గర చూసినా అక్కడ బస్తీలను కాలనీలుగా చేసి విలీనమైన తర్వాత మొన్న 1991లో 811 బస్తీలు ఉంటే ఈ ప్రభుత్వం అప్పటికే 30 ఏళ్ళు పాలించిన ప్రభుత్వం సిగ్గుపడాలి. ప్రభుత్వం 800 బస్తీలు పెంచుకుంటే ఇప్పుడు 2000 పైసలకు బస్తీలు అయింది. ఇది హైదరాబాద్ డెవలప్మెంట్ అంటారు. కాబట్టి మనకు ఇచ్చినన్ని అడవులు ఏ పట్టణానికి కూడా హైదరాబాద్ చుట్టూరు ఉన్న అడవులు మన ఇచ్చిన వాళ్ళ నవాబులు నైజాం నవాబు ఇచ్చింది. మనం మర్చిపోద్దు ఆ విషయాన్ని. సర్ఫేర్ కాస్ భూమి ప్రభుత్వానికి ఇచ్చాడు. ప్రభుత్వం అమ్ముకోవడం అరకు రూపాయికి ఎకరం అమ్ముకో లీజులకు ఇచ్చిన 100 సంవత్సరాలకు రూపాయికి ఎకరం ఇచ్చిన కేసులు ఉన్నాయి మనకు. ఎవడు అమ్ముకున్నాడు? 4 గోడల మధ్యలో ఏ ముఖ్యమంత్రి ఉంటే వాడు అగ్రిమెంట్ అయ్యి టూరిజంతో వెళ్తున్నాయి. అమ్ముడు కంటే లీజుకి ఇచ్చి రూపాయికి ఎకరం రూపాయికి 100 సంవత్సరాలకు లీజుకి ఇచ్చిన కేసులు ఉన్నాయి. నైజాం నవాబు ట్రస్ట్కు 1 రూపాయికి నిజాం హాస్పిటల్ లీజు మనం తీసుకొని ప్రభుత్వం నడుపుతుంటే అది ఇప్పుడు ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేసి ఇప్పుడు మొత్తం ఆంధ్రోళ్ళ చేతిలో పెట్టుకుని దాన్ని వాళ్ళ పెత్తందారులనే నిజాం హాస్పిటల్ నడుస్తుంది, బొక్కల దవాఖాన. ఈ రకంగా మొత్తం అన్ని అన్యాక్రాంతమైనవి. గాంధీ హాస్పిటల్ కూడా మనం చూసుకుంటే ఒక ప్రిన్సిపల్ బ్లాక్ ఒకటి సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు 7వ నిజాము కట్టిన ఒక వారసత్వ కట్టడాన్ని, పక్కకున్న లేడీ హైదరీ క్లబ్ని, ఇటువంటి అన్నీ కూడా అన్యాక్రాంతం అవుతుంటే మేము కోర్టుకు పోయి ఆపగలిగినాం. దాన్ని వాళ్ళు రెస్టోర్ చేసినాం. మౌలాలి కమాన్ కుతుబ్ షాహీ పీరియడ్ అప్పటి మౌలాలి కమాన్ కూర కొడుతుంటే మేము మళ్ళీ అక్కడికి పోయి ఆపగలిగినాం. ఇటువంటి అంటే నేను ఎగ్జాంపుల్ ఎక్కువ సమయం తీసుకొని పెద్దలు ఉన్నారు పుస్తకావిష్కరణ కాబట్టి ఇటువంటి అన్ని ఒక 2000 పైసలకు బస్తీలేని కొత్తగా వచ్చిన సైబరాబాద్ ఏదైతే ఉందో మాదాపూర్ ఏరియా మొత్తం గచ్చిబౌలి డ్రైనేజ్ సిస్టమ్ లేకుండా మాదాపూర్ పట్టణం కట్టారు. అది హైటెక్ సిటీ, సైబర్ సిటీ అంటే సిగ్గుపడాలి. 100 సంవత్సరాల క్రితం నైజాం నవాబు మొత్తం హైదరాబాద్ డ్రైనేజ్ సిస్టమ్ చేసి వరదలకు గురి కాకుండా ఇప్పటికీ మొన్నటి వరకు కాచిగూడలో నీళ్ళు రాకపోతుండే. ఇప్పుడు ఏం చేసిందంటే నైజాం నవాబు వర్షం పోయి నీరు కూడా అండర్ గ్రౌండ్ పైపులు వేసినాయి కూడా వీళ్ళు కొత్త డ్రైనేజ్ పైపులు వేయక వాటిని కూడా డ్రైనేజ్ కింద కన్వర్ట్ చేస్తే నీళ్ళన్నీ రోడ్ల మీదకి వెళ్ళి పోయి
100 సంవత్సరాల నుంచి అదే కాలనీలో ఏ మార్పులు లేని కాలనీలో నీళ్లు రాని పట్టణంలో కాలనీలో ఇప్పుడు వరద వస్తుంది. ఎందుకంటే నీళ్లు పోయే పైపులు కూడా డ్రైనేజ్ కలిపి, ఎందుకంటే వాడు కొత్తగా ఇయ్యలే. ఇండ్లకు మాత్రం ఇష్టం ఉన్నట్టు యథేచ్ఛగా పర్మిషన్స్ ఇచ్చి రెవెన్యూ పెంచుకున్నాడు మున్సిపాలిటీ. ఈ రకంగా మొత్తం హైదరాబాద్ని నాశనం చేసి, మన కల్చర్ నాశనం చేసి, మనం అంతా మర్చిపోయి వాళ్ళ చేతిలో ఉన్నదనుకొని మనం వాళ్ళకి వదిలిపెట్టాం. కాబట్టి మన హైదరాబాద్ పట్టణాన్ని మన చేతికి తెచ్చుకోవే ప్రయత్నం చేయడంలో మన ఈ ప్రాగా టూల్సే కానీ, ఈ యొక్క మన ఐస్ ఫ్యాక్టరీ, ఎంత బ్యూటిఫుల్ ఐస్ ఫ్యాక్టరీ, బటన్ ఫ్యాక్టరీ చెప్పుకోవాలంటే రకరకాల పరిశ్రమలు, కుతుబ్ షాహీస్ తెచ్చారు, ఆసఫ్ షాహీస్ తెచ్చారు. మనకి ఇక్కడ అన్ని రకాల పరిశ్రమలు మన దగ్గర ఉన్నాయి, అన్ని రకాల టెక్నికల్. ఇక్కడ జీవించే వాళ్ళు మలయాళీలు ఉన్నారు, కన్నడిగాలు ఉన్నారు, తమిళియన్స్ ఉన్నారు. ఇక పైకి పోతే గుజరాతీస్, మహారాష్ట్రియన్స్, ఈ రకంగా తీసుకుంటే అన్ని ప్రాంతాల నుంచి కూడా భారతదేశంలో ఎక్స్పర్ట్స్ని 2 నవాబులు తెచ్చుకున్నాం. కుతుబ్ షాహీ 4 ఏళ్ల కింద తెచ్చుకుని 400 సంవత్సరాలు, ఈయన 200 సంవత్సరాలు తెచ్చుకొని నిష్ఠాతం తెచ్చినాక వాళ్ళతో పాటు 100 కుటుంబాలు వచ్చి హైదరాబాద్, మా హైదరాబాద్కి లెక్కనే ఉన్నారు. వాళ్ళు పాలల్లో నీరు చక్కెర కలిసేట ఉంటాయో పాలు అట్లా కలిసిపోయారు. కాబట్టి వాళ్ళది హైదరాబాద్, మనది హైదరాబాద్. కానీ మేమే అన్నదమ్ములమని 60 ఏళ్ల నుంచి దండయాత్రలాగా వచ్చి మనల్ని కలుపుకున్న వాళ్ళు ఎన్నడూ మా హైదరాబాద్ అనుకోరు వాళ్ళు. కానీ హైదరాబాద్ గుంజుకుంటాం అనుకుంటారు. అర్థమైన పెత్తనం కావాలి మా హైదరాబాద్ అనుకోలేదు. మనల్ని ఇంకా బనాయిస్తుంటారు, మన భాషని, మన సంస్కృతిని బనాయిస్తుంటారు. ఆయన ఇప్పటికైనా మన ఎక్కడో దగ్గర మన దగ్గర మన ప్రాంతం కాపాడుకునే పటిమ ఉన్నది. కాబట్టి ఎంతో కొంత కల్చర్ని కాపాడుకున్నాం. ముఖ్యంగా ముస్లిం బాయ్స్ మాత్రం జిమ్మేదారీ తీసుకొని మన హైదరాబాద్ని కాపాడుకోవాలంటే పట్టణాన్ని భౌగోళికంగానే కాకుండా సాంస్కృతికంగా కాపాడుకుందాం. మన పాత తహజీబ్ను మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలోనే శ్రీధర ధర్మాసనం గారు పుస్తకాన్ని ఆ తపనతోనే ఎన్నో ఏళ్ల నుంచి ఆయన పనిచేస్తున్నాడు, ఇదే లైన్లో పనిచేస్తున్నాడు. ఆయన ఎంతోమంది ఈ ఆలోచనల మిత్రులు కలుపుకొని పోతున్నాడు. ఆ ప్రయత్నంలోనే ఇదొక ప్రయత్నంగా, కానీ ముఖ్యంగా అందరం ఇప్పుడు తెలంగాణ సాధిస్తూ హైదరాబాద్ మాత్రం లేని తెలంగాణ మాకు వద్దు, ఖచ్చితంగా తెలంగాణ హైదరాబాద్తోనే తెలంగాణ సాధిద్దాం. మనం వద్దు